రాహుల్ గాంధీ గారికి అయితే కుల అస్త్రం చాలా సీరియస్. ఒకప్పుడు వీపీ సింగ్ ఆ కుల అస్త్రంతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మండల కమిషన్ తీసుకురావడం, దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం, ఆ తర్వాత గవర్నమెంట్ గద్దె దిగడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు వరకు వీపీ సింగ్ కాదు కదా, జనతా దళ్ అనేది ముక్కల చెక్కల యునైటెడ్ అని, సెక్యులర్ అని రకరకాల పేర్లతో ముక్కల చెక్కలైపోయింది. అలాంటిది ఆ తర్వాత ఎవరు కుల చీలికల ప్రయత్నం చేయలేదు. అప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అయోధ్య అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి పరిస్థితిని సెటరైట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ కుల వర్గాలుగా ప్రజల్ని చీల్చాలనుకుంటున్నాడు. ఎస్పెషల్లీ మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులాల లెక్కలు తీస్తామని చెప్తున్నాడు. వెరీ గుడ్. మరి ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదు? 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో 58 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి వాళ్ళు 58 ఏళ్ల పాటు ఎందుకు కుల లెక్కలు తీయలేదు? ఇవాళ ఎందుకు తెద్దాం అనుకుంటున్నారు? ఏ దేశం కోసం తెద్దాం అనుకుంటున్నారు? ఈ దేశంలో ప్రజలు ఎందుకు ముక్కలు చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఈ దేశంలో ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ చేస్తున్నారు? ఎస్పెషల్లీ హిందువులను కులాల వారీగా లెక్కలు కట్టమంటున్నారు. ముస్లింలు క్రైస్తవులను ఆ లెక్కను కట్టమని ఎందుకు అడగట్లేదు? అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఆలోచన అర్థమవుతోంది. బట్ దాంతోనే గెలవాలన్నటువంటి ఆయన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.